హాయ్ హలో నమస్తే. నేను మీ ప్రదీప్జీ. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? బాగుండాలి. సార్ అప్లికేషన్ ఎమరైజేషన్ ఫాము ఎలా ఫిల్ చేయాలి? ఇది విచిత్రంగా ఎంత తెలుసుకున్నా, ఎన్ని వీడియోలు చేసినా మళ్ళీ ఎవరికైనా కొంత తప్పులు దొల్లడం సహజం. సో ఇక్కడ వచ్చేసి ఎపిక్ నెంబర్, అడ్రస్, మీకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్లో క్రమ సంఖ్య, పార్ట్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్, విలేజ్, శాసనసభ, కాన్స్టిట్యూషన్ నెంబర్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి క్యూఆర్ కోడ్, పాత ఫోటో, కొత్త ఫోటో అతికించడానికి ఫామ్లో మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. ఇక ఇది ఫస్ట్ కాలంలో 2002లో మీ ఓటర్ లిస్ట్లో నేమ్ ఉంటే ఇక్కడ ఫిల్ చేయాలి. థర్డ్ బాక్స్లో సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ ఆప్షనల్, తండ్రి పేరు రాయాలి. వాళ్ళ ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ కార్డు మీద ఉండే నెంబరు ఇక్కడ రాయాలి. తల్లి పేరు రాయాలి. అలాగే వాళ్ళ ఎపిక్ నెంబర్, ఫోటో గుర్తింపు కార్డు ఆ నెంబర్. ఇంకా పెళ్ళై ఉంటే వాళ్ళ నెంబర్, వారి పేరు, జీవిత భాగస్వామి పేరు, ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్. ఇది వచ్చేసి 2002లో మీకు ఓటు ఉంటే ఇక్కడ రాయాలి. ఇక్కడ వాళ్ళు యాజ్ టీజ్ ఎలా ఉన్నదో అలా రాసి, ఇక్కడ శాసనసభ కాన్స్టిట్యూషన్ నెంబర్ ఇక్కడ రాయాలి. పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది. ఇంకా మీకు ఓటర్ లిస్టులో కనుక చూసుకుంటే మీ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఓటర్ లిస్టులో మీ సీరియల్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ రాసేయాలి. సో ఇక్కడ నుంచి వచ్చేస్తే సెకండ్ బాక్స్లో ఏం రాయాలంటే, ప్రస్తుతం మీకు ఓటర్ లిస్టులో ఎమ్యులేషన్ ఫామ్ ఇచ్చినాక మీ ఫాదర్ నేమ్, వాళ్ళ ఎపిక్ నెంబర్ అంటే వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ రాయాలి. ఫాదర్ వాళ్ళ నాన్న పేరు, బంధువు పేరు రాయాలి. బంధుత్వం, ఈయన ఏమవుతాడు, అదే మీ మానకు మీ నాన్న ఏమవుతాడు, సో ఇక్కడ రాయాలి. జిల్లా, రాష్ట్రం, శాసనసభ, కాన్స్టిట్యూషన్ నెంబర్, ఇవన్నీ మీ నాన్నగారి డీటెయిల్స్ రాయాలి. మదర్ కానీ, నాన్న కానీ, తాత కానీ, నాన్నమ్మ కానీ ఓటర్ లిస్ట్లో ఉన్న ఎవరితో ఒకరితో మ్యాపింగ్ చేసి ఇక్కడ రాయాలి. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ బాక్స్లో ఇప్పుడు మీకున్న మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు ఉంటే ఆప్షనల్ రాసి, మొబైల్ నెంబర్ రాసి, మీ నాన్న పేరు సేమ్ యాజ్ ఇట్ ఈస్, వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే వాళ్ళది, తల్లి పేరు, మీకు పెళ్ళై ఉంటే మీ భర్త భార్య వివాహిత అయితే అయ్యొచ్చు, మీ జీవిత భాగస్వామి, అలాగే వాళ్ళ ఫోటో ఐడి. ఇక్కడ నుంచి వచ్చేస్తే మీ డౌట్ క్లియర్గా అయింది. నెంబర్ 1, 2022లో మీకు ఓటు ఉంది. ఓటర్ లిస్టు మీ బిఎల్ఓ దగ్గర కానీ మీ గ్రామ పంచాయతీ కానీ ఉంటుంది. ఇక్కడ లేకుంటే ఈపిక్ నెట్లో మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు, అక్కడ కనబడుతుంది మీ పోలింగ్ స్టేషన్, మీ కాన్స్టిట్యూషన్ నెంబర్ కొడితే. సో ఇక్కడ నేమ్ వచ్చిందంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేసి థర్డ్ బాక్స్లో కూడా ఫిల్ చేయాలి. 2002లో ఓటు ఉన్నవారు. ఇక 2002లో ఓటు లేని వాళ్ళు అంటే కొన్ని ఇయర్స్ పుట్టిన వాళ్ళ నుంచి ఇయర్స్ అని మీకు వెనక సైడు పూర్తి సమాచారం ఉంది. ఇక్కడ వచ్చేసి సమస్య ఏంటంటే పూర్తి సమాచారాన్ని మనం చదవం. వెనకాల ప్రభుత్వం ప్రతిసారి దాని వెనకాల కానీ హిస్టరీ మొత్తం రాసి ఉంటుంది, అది మనం చదవం.
అదేంటంటే ఇక్కడ ఇలా గణన ఫారం యొక్క సమాచార పత్రం. ఇది మొత్తం పూర్తిగా చదవండి. చదివే ఓపిక లేకుంటే మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. సో 2002 అయిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్న వాళ్ళైతే సెకండ్ బాక్స్లో